రామ్ నారాయణ రామ్. ఈ రోజుల్లో వ్యక్తిగత యజమాన్యాన్ని నమ్మే వ్యక్తులే ఎక్కువయ్యారు. కానీ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే దీన్ని ఎలా తొలగించాలి? 800 కోట్ల మంది హక్కులు ఎవరి చేతిలో ఉన్నాయి? 150 కోట్ల మంది చేతుల్లోనే ఉన్నాయి. ఎందుకంటే వారే 800 కోట్ల మందిని నడిపిస్తున్నారు. ఆ 150 కోట్ల మందిని ధనికులుగా ఎవరు చేశారు? వారిని రాజకీయ పార్టీలు వ్యక్తిగత యజమాన్యం కలిగిన వారిగా మార్చాయి. మనుషుల చేత సృష్టించబడిన రాజ్యాంగం, మతాలు, రాజకీయ పార్టీలు కలిసి వ్యక్తిగత యజమాన్యాన్ని పుట్టించాయి. 150 కోట్ల మంది 800 కోట్ల మందిని నియంత్రిస్తే, వారికి ఉద్యోగాలు ఇస్తే వారంతా వారి మీద ఆధారపడతారు. ఎందుకంటే వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి, తిండి, బట్టలు, ఇల్లు వంటి ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడానికి వారు తప్పకుండా ఆధారపడాల్సిందే. అందుకే వ్యక్తిగత యజమాన్యాన్ని తొలగించాలంటే మనుషుల చేత సృష్టించబడిన మతాలు, రాజ్యాంగాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. ప్రతి వ్యక్తి సహజ స్వభావాన్ని స్వీకరించి ఇచ్చే మనస్తత్వాన్ని కలిగి ఉంటే సమాజం మరింత మేలైనదిగా మారుతుంది. మీరు ఎటువంటి రంగంలోనైనా నిపుణులు అయితే, మీరు డాక్టర్, ఇంజనీర్ లేదా నటుడైనా మీకు గౌరవం లభిస్తుంది. కానీ ఆ గౌరవాన్ని తప్పుగా ఉపయోగించకూడదు. దాన్ని సొంత యజమాన్య హక్కుగా భావించకూడదు. ప్రతి వ్యక్తి తన పని విశేషతను కలిగి ఉంటాడు. ఒక వ్యక్తి చెప్పులు కుట్టేవాడైతే అతను మీ కాళ్లకు అర్హుడని కాదు. కాబట్టి ఈ సామాజిక వ్యవస్థ మారాల్సిందే. ప్రతి ఒక్కరికి సమాన గౌరవం ఇవ్వాలి. ఒక యజమాని బిడ్డ మంచి పాఠశాలలో చదవడానికి అర్హుడైతే ఒక డ్రైవర్ బిడ్డకు కూడా అదే హక్కు ఉండాలి. చిన్నప్పటి నుంచే మనసుల్లో నౌకరు నౌకరే, యజమాని యజమానే అనే భావన నాటివేస్తారు. ఇది పూర్తిగా తప్పు. సమాజంలో నేరాలు పెరగడానికి ఇదే ప్రధాన కారణం. ఒక పిల్లవాడు అడ్మిషన్ కోసం ప్రయత్నించినప్పుడు అతను జనరల్ కేటగిరీకి చెందిన వాడని, ఓబీసీ కేటగిరీకి చెందిన వాడు కాదని, అతనికి అడ్మిషన్ రాకపోతే అతను నిరాశ చెందుతాడు. ఒక పిల్లవాడికి సరైన విద్యను అందించకపోతే తప్పకుండా అతను దొంగగా మారే అవకాశం ఉంది. ఎవ్వరూ పుట్టుకతోనే దొంగలు కారు. వారి పరిస్థితులే వారిని దొంగలుగా మారుస్తాయి. కాబట్టి వ్యక్తిగత యజమాన్యాన్ని తొలగించండి. ఆ తరువాత అన్ని సమస్యలు తొలగిపోతాయి. మహాగురు బాలక బ్రహ్మచారి గారు కూడా మనుషులు సహజత్వాన్ని స్వీకరించాలి అని కోరారు. అందుకే సంతాన్ దళ్ ద్వారా అందరికీ రామ్ నారాయణ రాంజపం చేయమని సూచిస్తున్నారు. మనం ఎవరూ గొప్పవారు కాదని అర్థం చేసుకోవాలి. సహజత్వమే గొప్పది. ప్రకృతి లేకపోతే ఏమీ ఉండదు. గాలి కేవలం ఒక నిమిషం ఆగిపోతేనే ప్రాణాలు ఆగిపోతాయి. రామ్ నారాయణ రామ్ అనే మంత్రంలో మొత్తం బ్రహ్మాండం నిండి ఉంది. ఎవరు ఒక్కసారైనా ఈ మంత్రాన్ని ఉచ్చరించినా అతను మొత్తం బ్రహ్మాండాన్ని స్మరణ చేసినట్లే. ఈ బీజ మంత్రం జీవన మార్గాన్ని మారుస్తుంది, సమస్యలను తొలగిస్తుంది. ఇప్పటివరకు లక్షల మంది ఈ మంత్రంతో తమ జీవితాలను మార్చుకున్నారు. మీరు కూడా త్వరగా ఈ మంత్రంతో అనుసంధానం అవ్వండి. మీ జీవితాన్ని ఆనందంగా మారుద్దాం.